హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ గౌన్ స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి ఈ మధ్య అయితే అండి ఎక్కడ చూసినా ఈ శారీ గౌన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదండి. రెడీమేడ్గా ఇది దొరుకుతుంది కదా. మరి ఈ స్టైల్లోనే నేను ఇంట్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మీ అందరికీ నేర్పించాలని అనుకుంటున్నాను. చాలా సులువుగా అయితే అండి మీరు 5.25 మీటర్స్ శారీతోనే ఈ విధంగా స్టిచ్ చేసేయచ్చండి. మరి ఒకసారి వీడియో అంతా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీరు కూడా ఈ ట్రెండీ శారీ గౌన్ అనేది నేర్చుకోవచ్చండి. ఇది 3 ఇన్ 1 ట్రెండీ శారీ గౌన్ అండి. మరి ఎలా అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో మరి ఈ శారీ గౌన్కి అయితే అండి నేను ఇక్కడ హాఫ్ అండ్ హాఫ్ శారీ అనేది తీసుకున్నానండి. సో మరి హాఫ్ అండ్ హాఫ్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదండి, చూడ్డానికి లంగా ఓణిలా కూడా ఉంటుంది. సో మరి శారీ గౌన్ కన్నా దీన్ని హాఫ్ అండ్ హాఫ్ శారీ గౌన్ అని కూడా పిలవచ్చండి. ఆ విధంగా ఇప్పుడు మనకి ఉంటుంది. సో ముందుగా అయితే అండి ఈ హాఫ్ అండ్ హాఫ్ శారీని ఇలా ఓపెన్ చేసి పైట కొంగు అనేది కట్ చేసుకుందాం. సో ఇక్కడ పింక్ కలర్ అనేది నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో మిగతాదైతే అండి మనము మెయిన్ డ్రెస్ కోసమని యూజ్ చేస్తున్నాం. దీనికోసం అయితే అండి నేను ఇక్కడ 2 మీటర్స్ లైనింగ్ అనేది తీసుకున్నాను. సో లైనింగ్ 2 మీటర్స్ తీసుకొని పొడవుగా సెంటర్కి మడుచుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అడ్డంగా సెంటర్కి మడుచుకోవాలి. సో మరి నార్మల్గా అయితే అండి ఫుల్ లెంగ్త్ గౌన్కి మనము 3 మీటర్స్ అయితే తీసుకోవాలి. ప్రజెంట్ అయితే అండి నేను ఫ్రిల్ వరకు తీసుకుంటున్నాను, అందుకే 2 మీటర్స్ అయితే తీసుకుంటున్నానండి. తర్వాత నేను యాడ్ చేసుకుంటాను. సో ముందుగా అయితే అండి మనం మెజర్మెంట్స్ అయితే చూసేద్దాం. సో మరి బాడీ పార్ట్ మెజర్మెంట్స్ అన్నీ ఇప్పుడు మనం చూద్దామండి. సో ఫస్ట్ అయితే అండి మనము లెంగ్త్ అనేది ఇక్కడ నేను 40 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇది 40 ఇంచెస్ అంటే అండి కింద మనకి ఫ్రిల్ అనేది వస్తుంది. ఫ్రిల్ కాకుండా నేను ఈ టాప్ యొక్క లెంగ్త్ వచ్చి నేను 40 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. టోటల్ లెంగ్త్ అయితే అండి ఈ శారీ గౌన్ లెంగ్త్ అనేది 53 ఇంచెస్ మనకి రెడీ అయ్యాక వస్తుంది. సో అర్థమైంది కదండి. సో దానికోసం నేను ఈ లైనింగ్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ముందుగా అయితే అండి మెజర్మెంట్స్ చూసేద్దాము. షోల్డర్ అయితే అండి ఇక్కడ నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. ఫుల్ షోల్డర్ లెంగ్త్ అనేది మనం తీసుకోవాలి. సో నెక్ విడ్త్ అయితే అండి మనం ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక షోల్డర్ విడ్త్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ డౌన్ అయితే అండి 4.5 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసి పెట్టుకుందాం. సో ఆమ్ హోల్ అయితే అండి అది కూడా ఇక్కడ 7 ఇంచెస్ తీసుకోవాలి. సో మరి ఆమ్ హోల్ 7 ఇంచెస్ తీసుకున్నాక పైన హాఫ్ ఇంచ్ మనం క్రాస్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. షోల్డర్ క్రాస్ అనేది తీసుకోవాలి. ఇది బోట్ నెక్ స్టైల్లో అయితే మనం కుట్టబోతున్నామండి. అందుకే ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ అనేది తీసుకొని మనం కట్ చేసేటప్పుడు క్రాస్గా అయితే కట్ చేయాలి. సో చెస్ట్ అయితే అండి మనం ఇక్కడ 34 చెస్ట్ కోసమని తయారు చేస్తున్నానండి. సో 34 చెస్ట్ 4 పార్ట్స్ అయితే తీసుకోవాలి. మనము 8.5 తీసుకొని ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అనేది కూడా తీసుకోవాలి. అర్థమైంది కదండి. మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు తీసుకోవాలి. పైన నుంచి కింద వేస్ట్ వరకు అండి 14 ఇంచెస్ లెంగ్త్ మనం పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో మీకు ఒకవేళ 15 కావాలంటే 15 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 14కి లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. సో వేస్ట్ లైన్ డ్రా చేసుకున్నాక మనం వేస్ట్ మార్కింగ్ కూడా తీసుకోవాలండి. సో ఇక వేస్ట్ లైన్ మార్క్ చేసుకున్నాక మిగతాది కింద ఎంత క్లాత్ ఉందో అంతవరకు కార్నర్కి మనము డ్రా చేసేసుకోవాలి. సో ఇక ఇది ఏ లైన్ మోడల్లో అయితే ఈ శారీ గౌన్ అనేది రెడీ చేస్తున్నానండి. అందుకే నేను ఇక్కడ మిగతాదంతా వెడల్పు కోసం ఉంచేస్తున్నాను. సో మరి అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనము ఇక్కడ నెక్ అనేది రౌండ్ డ్రా చేసుకుందామండి. నెక్ రౌండ్ వచ్చి ఈ విధంగా డ్రా చేసుకుందాము. బిగినర్స్ అయితే అండి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఈ కార్నర్ అనేది పెట్టుకొని రౌండ్ అనేది డ్రా చేసుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్ డ్రా చేశాను. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇక్కడైతే నేను బ్యాక్ నెక్ కూడా సేమ్ అదే తీసుకుంటున్నాను. అందుకే నేను వేరే మెజర్మెంట్ అయితే చూపించలేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి ఒకటే మెజర్మెంట్ 4.5 ఇంచెస్ డెప్త్తో మనం రౌండ్ అనేది డ్రా చేసుకుందాం. కింద అయితే అండి కార్నర్ 3 ఇంచెస్ పైకి పెట్టుకొని మనము రౌండ్గా అయితే కింద షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే అండి మనం ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి. అర్థమైంది కదండి. ఫ్రంట్ లోతు అయితే ఒక 1 ఇంచ్ లోపలికి మనం తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ లోతు తీసుకున్నామంటే మనకి కుచ్చు అనేది రాకుండా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది.
సో ఇప్పుడు మనము శారీ తీసుకొని ఈ విధంగా అయితే అండి శారీ పైన అయితే ప్రింట్ అనేది డిఫరెంట్గా ఉంది, కింద వచ్చి బార్డర్ లాగా ఒక 14 ఇంచెస్కి ప్రింట్ అనేది డిఫరెంట్గా ఉంది. నేనేమనుకున్నానంటే కింద ఉన్న డ్రాప్స్ షేప్లో ఉంది కదండి, ఆ ప్రింట్ అనేది ఫ్రిల్కి వేయాలని చెప్పి నేను మెయిన్ పైన ఉండే క్లాత్ని ఈ విధంగా మడుచుకొని ఏ లైన్ షేప్లో నేను లైనింగ్ ఎలా ఉందో అదే ప్రకారంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక వెనకల పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. కింద ఉన్న డ్రాప్ షేప్ ప్రింట్ మాత్రం మనం ఫ్రిల్ కోసం తీసుకుంటున్నానండి. ఇదైతే అండి హాఫ్ అండ్ హాఫ్ శారీ కాబట్టి నాకు ఆ ప్రింట్ అనేది ఆ డ్రాప్ డిజైన్ ఉంది కదండి, ఆ ప్రింట్ అనేది ఎక్కువైతే రాలేదండి నాకు. ఎందుకంటే హాఫ్ శారీ అయితే పింక్ కలర్లో ఉంది కదండి, అది ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా. సో మరి ఆ పింక్ కలర్ది అయితే అండి ఆల్మోస్ట్ 2 మీటర్స్ అనేది మనకు ఉందండి. సో మిగతా అది మనకి 2 మీటర్స్ పోతే 3.25 మీటర్స్ మాత్రమే శారీ ఉంటుందండి. సో ఈ పొడవు అనేది గ్యాదరింగ్ మనము లాస్ట్లో మనము కింద ఫ్రిల్ అనేది పెట్టాలి కదండి, ఆ ఫ్రిల్కి అయితే ఎక్కువ కుచ్చు అనేది రాలేదండి. సో మరి ఇక్కడ ఫ్రిల్ లెంగ్త్ అనేది నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ డిజైన్ కూడా 15 ఇంచెసే ఉంది. సో నేను ప్రజెంట్ అయితే ఎంత క్లాత్ ఉందో దాన్ని యూజ్ చేసి ఫ్రిల్ కుట్టాలని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మీకు ఫుల్ శారీ సేమ్ డిజైన్ అయితే అండి మనకి 6 మీటర్స్ డిజైన్ వచ్చేస్తుంది కాబట్టి మనకి ఫ్రిల్ కూడా చాలా ముద్దగా కుచ్చుగా అనేది వచ్చేస్తుంది. సో అర్థమైంది కదండి, నాకైతే తక్కువ ఉంది. ఇప్పుడు మనం నెక్ అనేదండి ఎప్పట్లాగానే ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టేసి కుట్టుకున్నాక కట్స్ పెట్టేసి రివర్స్ చేసుకున్నామంటే మనకి నీట్గా నెక్ లైన్ అనేది ఫినిషింగ్ అనేది వస్తుంది. సో అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఏమాత్రం అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయొచ్చండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో మరి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంచి మంచి వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, మీరు కూడా చూసి ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా నెక్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేశాం కదా, ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం కుట్టుకొని రెండు అయితే నెక్ లైన్స్ అయితే రెడీ అయిపోయాయి. సో చాలా ఈజీగా మీరు ఈ విధంగా నెక్ లైన్స్ కుట్టారంటే సేమ్ షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే అండి నెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర నేను డాట్స్ కోసం కూడా ఫస్ట్లో నేను మెజర్మెంట్ అనేది తీసుకున్నానండి, అది మీకు చూపించడం మిస్ అయినట్టుంది. సో మరి వేస్ట్ అయితే అండి 30 ఇంచెస్ ఉంది కదా, ఆ 30 ఇంచెస్కి ఒక ఫోర్త్ పార్ట్ అంటే మనకి 7.5 ఇంచెస్ వస్తుంది కదండి. 7.5కి హాఫ్ అనేది డాట్ కోసం నేను తీసుకున్నానండి. ఇక మిగతాది 2 ఇంచెస్ అనేది మార్జిన్ అండి. సో మరి ఇప్పుడైతే అండి మనం ఫిట్టింగ్ కోసం ఇక్కడ డాట్ లైన్ ఏ విధంగా డ్రా చేసుకోవాలంటే 14 ఇంచెస్కి మనం వేస్ట్ లైన్ డ్రా చేసాం కదండి. సో మరి అక్కడ సెంటర్ నుంచి ఇటువైపుకి 4 ఇంచెస్ పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో మరి ఈ డాట్ లైన్ అయితే అండి మనకి పైన 3.5 ఇంచెస్, ఇక కింద 3.5 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఫోల్డ్ చేసామంటే మనకి వేస్ట్ లైన్ సెంటర్ నుంచి ఇటుపక్కకు ఒక డాట్ లైన్ గీసుకోవాలి, అటుపక్కకు ఒక డాట్ లైన్ గీసుకోవాలి. ఆ డాట్ లైన్ లెంగ్త్ వచ్చి 7 ఇంచెస్, అంటే వేస్ట్ లైన్ పైన 3.5 ఇంచెస్, కింద 3.5 ఇంచెస్. సో అక్కడ మనం డాట్ అనేది పెట్టుకున్నామంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ విధంగా కుట్టారంటే మీకు షేప్ కూడా బాడీ షేప్ అనేది చాలా బాగా డ్రెస్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. అందుకే ఈ విధంగా డాట్స్ అనేది పెట్టాను. సేమ్ అదే ప్రకారంగా మనము వెనకాల భాగం కూడా కుట్టుకోవాలండి డాట్స్ అనేవి. ఇది మనము టాపు బోటము కట్ చేసి కుట్టలేదు కదండి, డైరెక్ట్గా ఏ లైన్ మొత్తం టాప్ అనేది కుడుతున్నాం కాబట్టి ఈ విధంగా ఫిట్టింగ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు షోల్డర్స్ కూడా జాయింట్ అయితే చేసేసాను. ఇక హ్యాండ్స్ అయితే అండి నేను ఈ డ్రెస్కి వెస్ట్రన్ స్టైల్లో పెట్టాలని చెప్పి నేను ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా స్లీవ్స్ అనేది పెట్టానండి. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో కూడా ఉందండి, మీరు పైన లింక్ కూడా ఇస్తున్నాను, ఒకసారి చూసేయచ్చండి. చాలా సులువుగా మీరు చిన్న టిప్తో అండి ఒకే ఒక మెజర్మెంట్తో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి చాలా సులువుగా మీరు కుట్టుకోవచ్చు. సో మరి ఈ విధంగా స్లీవ్స్ కుట్టినప్పుడు కింద మనకి ఇబ్బందిగా అనుకుంటూ ఉంటారు కదండి చేతి కింద, అందుకే నేను లోపల లైనింగ్ అనేది కూడా వేసి ఈ విధంగా కుట్టాను. అప్పుడు మనకి ఈ అంబ్రెల్లా స్లీవ్స్ వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మనకి ఉంటుంది. ఎందుకంటే లోపల లైనింగ్ అనేది మనకి చేయి మొత్తం ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుందండి. అండర్ ఆర్మ్ దగ్గర కూడా చాలా నీట్గా అనేది ఉంటుంది. సో మరి ఈ విధంగా స్లీవ్స్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఏ విధంగా కుట్టు వేసుకోవాలంటే స్లీవ్స్ అటాచ్ చేశాక వెనక్కి తిప్పుకొని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద
లైనింగ్ కూడా వస్తుంది కదండి, స్ట్రైట్గా అలానే ఈ వేస్ట్ లైన్ వరకు ముందుగా మనము స్టిచ్ అనేది వేసుకుందాం. ఆ తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా, ఇక లైనింగ్ సపరేట్గా మనము జాయింట్ అనేది వేసుకోవాలండి. ఎంత వెడల్పు ఏ లైన్కి మనం తీసుకున్నామో ఆ వెడల్పుతో ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 అటాచ్ చేయకుండా సపరేట్గా కుట్టుకోవాలి. ఇక ఫ్రిల్ కూడా కుట్టేశానండి. ఫ్రిల్ ఏ విధంగా కుట్టాలని మన ఛానల్లో వేరే వీడియోస్లో కూడా చూపించానండి. లూజ్ కుట్టు వేసుకొని థ్రెడ్ లాగామంటే మనకి ఇటు చిన్న చిన్న గ్యాదరింగ్స్ అనేవి వచ్చేస్తాయండి. సో నేను చెప్పాను కదండి క్లాత్ తక్కువగా ఉందని, అందుకే చిన్న చిన్న గ్యాదరింగ్స్ అయితే పెట్టుకున్నాను. సో మనకి ఒక 4 మీటర్స్ 5 మీటర్స్ దాకా క్లాత్ కానీ పొడవుగా ఉందంటే అండి మనకి సూపర్గా వచ్చేస్తుంది గ్యాదరింగ్. ప్లస్ ఇటువంటి గౌన్కి వచ్చి గ్యాదరింగ్ లెంగ్త్ అనేది మనకి 15 ఇంచెస్ 14 ఇంచెస్ దాకా పెట్టుకుంటామండి. అందుకే మనము కట్ చేయడానికి కూడా లేదు. చిన్న లెంగ్త్ గ్యాదరింగ్ అనుకోండి, సెంటర్ కట్ చేసుకొని అటాచ్ చేసుకొని చాలా చక్కగా గ్యాదరింగ్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ పొడవు కాబట్టి ఉన్న దాంట్లో నేను పెట్టేశాను. ఇప్పుడు మనము ఈ క్లాత్ మనము పింక్ క్లాత్ తీసుకున్నాం కదండి, ఇది మనకి పైట కొంగులాగా యూజ్ చేసుకోవాలి కదా, మరి శారీ గౌన్ కదండి. సో ఒకవైపు అయితే ఆల్రెడీ జిగ్జాగ్ చేసింది, ఇంకొక వైపు జిగ్జాగ్ చేశాక కార్నర్లో అండి ఈ విధంగా వెనక పక్క చిన్న లూప్ లాగా మనము కుట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఆ లూప్ కుట్టుకొని ఏం చేయాలంటే డ్రెస్ మీదండి వేస్ట్ లైన్ ఎక్కడ ఉంది అనేది మనం ముందు చూసుకొని ఆ వేస్ట్ లైన్ కింద 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సో మరి ఆ 3 ఇంచెస్కి మార్క్ చేసినప్పుడు అక్కడ మనము ఈ బటన్ అనేది కుట్టుకోవాలి. ఈ బటన్ కుట్టామంటే అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ శారీ లాగా కట్టుకోవాలంటే ఆల్రెడీ మనము పింక్ క్లాత్లో లూప్ అనేది కుట్టాం కదండి, ఆ లూప్ ఈ బటన్కి తగిలించేసామంటే అంతే అండి, 1 మినిట్లో శారీ గౌన్ అనేది రెడీ అయిపోతుంది. మనం 1 మినిట్లోనే శారీ అనేది కట్టేసుకోవచ్చు. చాలా ట్రెండీగా ఉందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా ఈ శారీ గౌన్సే రెడీమేడ్ కూడా సేల్ చేస్తున్నారండి. అందుకే నేను కూడా ట్రై చేశాను. పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే కుదిరిందండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఈ విధంగా వెస్ట్రన్ స్టైల్లో మనము డ్రెస్ వేసుకోవాలంటే సింపుల్గా ఈ డ్రెస్ వేసేసుకోవచ్చు అండి. లేదు ట్రెడిషనల్ లుక్ కావాలంటే వెంటనే ఈ క్లాత్ని మనం ఈ విధంగా పైటను తగిలించేసుకొని శారీలా కూడా వేసేసుకోవచ్చు. మరి ఈ శారీకి కుచ్చులు పెట్టి మనము అంటే కొంతమంది ఈ విధంగా ఫ్రీగా వదిలేయకుండా పైటకి కుచ్చులు కూడా పెట్టుకుంటారు కదండి, ఆ విధంగా కూడా పెట్టుకున్నామంటే మనకి ఈ విధంగా 2 కలర్లు తీసుకోవడం వల్ల హాఫ్ అండ్ హాఫ్ శారీ యూజ్ చేయడం వల్ల సేమ్ మనకి లంగా ఓణి వేసుకున్నట్టే ఉంది కదండి. సో మరి చాలా అందంగా ఉంది కదా. సో మరి ఇంకా మీకు డ్రెస్ మీద షాల్ లాగా వేసుకొని ఇంకొక మోడల్లో కూడా మనం ట్రై చేసండి. సో అందుకే ఇది 3 in 1 శారీ గౌన్ అని చెప్పానండి. సో మరి చాలా అందంగా అయితే ఉంది కదా. సో మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.